రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని అన్నారు. ఆనాడు కేసీఆర్ ఫార్మాసిటీ కోసం రైతులను ఒప్పించి వారి నుంచి 15,000 ఎకరాలను సేకరించారని గుర్తు చేశారు హరీష్ రావు. ఫార్మాసిటీ ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చాయని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక ఫార్మాసిటీ భూములతో రియల్ ఎస్టేట్స్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేక రియల్ ఎస్టేట్స్ బ్రోకరా అని ప్రశ్నించాడు హరీష్ రావు. ఫార్మాసిటీ భూముల్లో 4th సిటీ ఏర్పాటు చేస్తామంటూ ఉదరగొడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ఎటు విసురుతాడో తెలియకపోయింది. ఆ రాయి ఎటు విసురుతాడో ఎవరి మీద పడుతుందో తెలియకుండా అయిపోయింది. ఆనాడు కేసీఆర్ హైదరాబాదుకు దగ్గరగా కాలుష్యం లేకుండా అక్కడ ఫార్మాసిటీ పెట్టేందుకు 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టారు. అన్ని అనుమతులు వచ్చాయి. ఢిల్లీ నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. అటవీ శాఖ అనుమతులు కూడా వచ్చాయి. దానికి భూసేకరణ అయిపోయింది. రోడ్లు వేశారు. మొత్తం తయారుగా ఉంది. వంట వండేశారు. వడ్డించడమే తరువాయి. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడంట రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట. ఫ్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తారా? ప్రజలను చూసుకుంటారా? మీకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్స్ బ్రోకరా? 4th సిటీ కడతారట. మొన్న హైకోర్టు అడిగింది. ఫార్మాసిటీ ఉన్నట్లా లేనట్లా అని అడిగింది. కింద మీద అవుతాదేమో అని ఉన్నట్లే అని హైకోర్టుకి రాసిచ్చారు. కానీ ఎన్ని ఎకరాల్లో ఉన్నట్లో చెప్పడం లేదు. ఆయన ఉపాయం ఏంది? అక్కడ చిన్నగా 3-4 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ పెట్టి మిగతా 10 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట. ఫ్లాట్లు పెట్టి అమ్ముతాడట. ఆయన మనుషులకు 10,000 ఎకరాలు కట్టబెట్టి దాన్ని తెచ్చి మన ఊరు మీద వేస్తారు అని సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డాడు మాజీ మంత్రి హరీష్ రావు. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.